ఆ పాప కాంతమ్మని చూడగానే అమ్మమ్మ అంటూ అమాంతం వచ్చి కౌగిలించుకుంది. ఆవిడికి ఏం జబ్బో, ఆవిడ ఏం చెప్పుకుందామని వచ్చిందో ఇంక అవన్నీ మర్చిపోయి ఆ పాప అమ్మమ్మ అనగానే చాలా ఆప్యాయంగా ఆ పాపని ఎత్తుకొని ముద్దాడుతూ ఇంటికి తీసుకెళ్లింది. ఆ పాపకు అన్నం తినిపించుకుంటూ, ఆ పాపని రెడీ చేసుకుంటూ, ఆ పాపని స్కూల్కి పంపించుకుంటూ 8 ఏళ్ల పాప సాంగత్యంలో కాంతమ్మ అన్నీ మర్చిపోయింది. తను అలంకరించుకోవడం మానేసింది, అందరి మీద అజమాయిషి చేయడం మానేసింది, ప్రేమ అభిమానాలు కురిపించడం మొదలుపెట్టింది. తన రోగం ఏంటో తనకు అర్థమైంది. ఎవ్వరూ తన మంచి చెడ్డలు చూసుకోవడానికి లేకపోవడమే తన రోగం. ఆ పాపని ప్రేమగా చూసుకుంటూ చాలా ఆనందంగా గడిపేసాగింది. అట్లానే ఆ పాపని తనకి ఇచ్చేయమని ఆనందరావు గారి దగ్గరికి వెళ్ళి అడిగింది. ఆయన, ఇది అనాథాశ్రమం అమ్మా, ఆ పాప నిజంగా అనాథే, మీరు పెంచుకుంటా అంటే నాకు సంతోషమే అంటే ఆ పాపని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి తన దగ్గరే పెట్టుకొని తన చివరి రోజులు ఆనందంగా గడిపింది.